అయ్యకలేక అడుక్క తింటుంటే బెగ్గరొచ్చి బర్గర్ కావాలి అన్నాడట. ఆగో గట్లున్నాయి సీఎం సార్ మాటలు. తెలంగాణలో హామీల అమలుకు పైసలు లేవని ఆల్మోస్ట్ చేతులెత్తేసింది కాంగ్రెస్ సర్కారు. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీల అమలుకు రేవంత్ రెడ్డి సారే జిమ్మదారు ఉంటాడట. సార్ కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి నెటిజన్లు కిస్స కిస్స జోకులు వేసుకొని నవ్వుతుండ్రట. సీఎం రేవంత్ రెడ్డి సార్ కు ఎంత కేర్ టేకింగ్ ఢిల్లీ అంటే, తెలంగాణలో హామీలు అమలు కాకుండా మంచిదే గాని ఢిల్లీలో హామీలు అమలు చేసేందుకు నాది గ్యారంటీ అంటుండు. పురాగ రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, 20,000 ఇచ్చింది లేదు, నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ బడి కడతందుకు ముందడి వేసింది లేదు, ఎవరికేం చేసింది లేదు గాని ఈ మోతెవర్లు ఢిల్లీలో పోయి హామీలు అమలు చేస్తారట. ఢిల్లీ బాగుపడాలంటే కాంగ్రెస్ సర్కార్ రావాలన్నట. ఎందుకు? ఢిల్లీని కూడా తెలంగాణ లెక్క బర్బాద్ చేస్తందుక. ఆడ కేజ్రీవాల్ పాలనలా ఢిల్లీ పబ్లిక్ బాగానే ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఢిల్లీని ఏలింది తమరి పార్టీ కదా. ఢిల్లీలో ఏం ఉద్ధరిచ్చిండ్రో జనాలకు తెలియదా? ఓట్లే బొచ్చలేపించుకునే తందుకు ఎసోంటి అబద్ధాలైన ఆడు మీ కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే అని తెలుసు గాని, మరీ గీతీర్ల జనాల షవులల్లో పువ్వులు పెట్టి హామీలు ఇస్తే నమ్మే అంత తెలివి తక్కువోళ్ళు ఢిల్లీ పబ్లిక్ గారు అని కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లు. బాబు సార్ 20 ఏళ్ల కింద ఒక్కలు ముద్దు ఇద్దరొద్దు అని చెప్పిండు కదా. ఇప్పుడు ఆ రూల్ ను అట్టెక్కిచ్చిండు. ఒక్కలొద్దు నలుగురు ముద్దు అంటుండు. ఎంతమంది ఎక్కువ పిల్లలుంటే అంత మంచిదని అంటుండు. ఎందుకు అట్లా అన్నది ఈనుండ్రి మీరే. విజనరీ ముఖ్యమంత్రి బాబు సారు మళ్ళీ విజనరీ గురం చేస్తుండు. 20 ఏండ్ల కింద ఆయననే పిల్లలు గానుడు బంద్ చేయాలి అన్నాడు. ఇప్పుడు ఆయననే మళ్ళా పిల్లలు గానుండ్రి అని చెప్తుండు. ఆయన విజనరీ ఏందో అని జనం పరిశాన్ అవుతుండ్రు. యూత్ జనాభా తక్కువైందని అందరు పిల్లలు కనాలి అంటుండు సీఎం చంద్రాల్ సారు. పిల్లలను కనేతందుకు జనాలకు ఎంకరేజ్మెంట్ చేస్తేందుకు పిల్లలుంటేనే ఎన్నికలలో పోటీ చేయొచ్చు అని రూల్ పెట్టిండు. ఆంధ్రాలో రేపటి రోజులలో అయ్యే స్థానిక సంస్థల పోటీ చేస్తేందుకు ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉన్నోళ్ళకే పోటీ చేయనిచ్చేటట్టు రూల్ తెస్తుండ్రట. అంతకు ముందు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే అనరూల్ అని చట్టం పెట్టినాం గాని ఇప్పుడు దాన్ని మార్చి కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలనే కొత్త రూల్ పెట్టబోతున్నాం అని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల తగ్గుదల పెరిగిందట. అందుకే ఎక్కువ మందిని కనాలని పిలుపునిస్తుండు సారు. ఆయన ఎవరి ఓపికని బట్టి ఎవరి కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ పిల్లలను కంటుంటారు. లీడర్ల కోసం, అలా పదవుల కోసం, అలా సీట్ల డిలిమిటేషన్ కోసం, అలా నిధుల కోసం పిల్లలను కంటారా అని కొందరు ప్రశ్నిస్తుండ్రు.